అలాగ మోకరించి కళ్ళు మూసుకొని మన జనకులు ఫాదరు దేవదాసు అయ్య గారు బైబిల్ గ్రంథములో నుండి మనకు ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రార్థన మెట్లు ధ్యానము చేసుకుందాము. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము. అలాగే మనందరము మోకరించి కళ్ళు మూసుకొని మనోనిదానము కలిగి ఉందాం. ఒకరు ఇద్దరు ఎక్కడ కూడి ప్రార్థన చేతులో వారి మధ్య ఉంటానని వాగ్దానం ఇచ్చిన మన రక్షకుడు దేవుడు యేసుస్వామి వారిని తలంచుకొనుచు మనోనిదానము కలిగి ఉందాం. మంచి కానీ చెడు కానీ, కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ, అవి ఎంత మంచివైనను వాటిని మరచి ప్రభు వైపునకే మన హృదయాలు తిరుపుకొని, మన కన్నులు ప్రభు వైపునకే, మన హృదయము ప్రభు వైపునకే తిరుపుకొని మనోనిదానము కలిగి ఉందాం. గనుక ఎడమవైపు చేసిన పని కానీ, కుడివైపు చేసిన పని కానీ, కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ, అవి ప్రభువును తలంచుకొనుట కంటే గొప్పవి కాదు. ప్రభువును ధ్యానము చేసుకొనుట కంటే గొప్పవి కాదు. ఫోటో తీసినప్పుడు కన్ను రెప్ప వేయకుండా లెన్స్ వైపుకి చూస్తాం. అలాగే కళ్ళు మూసుకొని మోకరించి మనోనిదానము కలిగి ప్రభు వైపునకే మన హృదయాలు తిరుపుకొని, శరీరధారి అయిన ప్రభువు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు మొదట ఆయనని శరీరధారిగా చూసెను. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయెను. యోహాను గారు ధ్యానములో ఉండి మనోనిదానము కలిగి ఉండి ప్రభువును చూచెను. ప్రభు ముఖమును, ప్రభువు కండ్లు, ప్రభు చేతులు, ప్రభు యొక్క పాదములు, ప్రభు ధరించిన ఉన్న మరి తెల్లని వస్త్రములు, తెల్లని సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉండుట, 24 పెద్దలు ప్రభు చుట్టూ స్తుతించుట. గనక ఇంత గొప్ప పరలోక మర్మమును మనోనిదానము కలిగి చూచెను. మనమును యోహాను వలె మనోనిదానము కలిగి ప్రభువును చూచుటకు సమస్తమును విడిచి ప్రభు వైపుకి మన హృదయములు తిరుపుకొని స్తుతించుకుందాం. నన్ను తోడుకొచ్చిన తండ్రి స్తోత్రములు, నన్ను మోకరింపజేసిన తండ్రి స్తోత్రములు, నాకు సమయం ఇచ్చిన తండ్రి స్తోత్రములు. మనోనిదానము కలిగి ఉండే భాగ్యమును నీవు నాకు అనుగ్రహించిన తండ్రి స్తుతులు 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 స్తోత్రములు. ఇట్లు దేవుని సన్నిధిలోనికి ఏకీవించిన మన అందరము ప్రభువును స్తుతించుచు ఇంతటి గొప్ప సమయాన్ని ఇచ్చిన తండ్రి స్తుతులు స్తుతులు స్తోత్రములు. యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి,
చెప్పుకొందును రావయ్యా నా పాపముల్ ఒప్పుకొందును పాపక్షమాపణ శాపవిమోచన పాపబంధితో నాకు చూపిన ప్రేమకై పాపబంధితో నాకు చూపిన ప్రేమకై నిన్ను కొలిచెదవయ్యా నా యేసన్నా నిన్ను అలాగే మోకరించిన మనము మన తప్పిదములు ఒప్పుకొందాం. రెండవ మెట్టు పాప క్షమాపణ. దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని సెలవిచ్చాను. ఆయన ఏరుకున్న స్థలము, కోరుకున్న స్థలము, కనుదృష్టి పెట్టిన స్థలము ఇది పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చిన మనము మనల్ని మనమే చూసుకోవాలి. గనక మనల్ని మనం చూసుకున్నప్పుడు మనలో ఉన్న తప్పిదములు జ్ఞాపకము చేసుకొని వాటిని ఒప్పుకోవాలి. గనక మనము పాపము లేని వారమని చెప్పుకొనని ఎడల దేవుని అబద్ధికునిగా ఎంచువారమవుదుము. గనుక మనము పాపము చేసిన వారము, ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చిన మనము చూపులో పాపమున్నది, మాటలలో పాపమున్నది, క్రియలలో పాపమున్నది. గనక ఎలాగున చూసినప్పుడు మనిషి నిలువెల్లా కూడా పాపమే. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నది. అబద్ధములు దాచిపెట్టువారు వరదెల్లరు, తప్పిదములు దాచిపెట్టువారు వరదెల్లరు, అక్రమాన్ని విస్తరించువారు వర్ధెల్లరు, అక్రమము చేయువారు వర్ధెల్లరు. గనక అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో వాక్యము సెలవిచ్చినట్లుగా అందరూ పాపము చేసిన వారే, ఏ వ్యాధమును లేదు. అందరూ పాపము చేసిన వారే, పాపములో పుట్టిన వారే, పాపములో పెరిగిన వారే. గనుక నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నేను వాక్యాన్ని బట్టి చూసుకున్నప్పుడు పాపిని, నేను సన్నిధిని బట్టి చూసుకున్నప్పుడు పాపిని. దేవా, నన్ను నేను చూసుకున్నప్పుడు పాపిని. దేవా, నన్ను నేను గ్రహించుకున్నప్పుడు పాపిని. దేవా, నీ సన్నిధిని ప్రేమించలేని పాపిని. దేవా, నీ ఆజ్ఞలు గైకొనలేని పాపిని. దేవా, నీ సంఘమును ప్రేమించలేని పాపిని. దేవా, సంఘ బిడ్డలను ప్రేమించలేని పాపులము. దేవా, సంఘ బిడ్డలను సరిగా నాయనా ప్రేమించలేని పాపులము. అలాగే ఇంకా చూస్తేనైనా కోపము అనే పాపము, ద్వేషము అనే పాపము, సోమరితనం అనే పాపము, తిట్టులాడుకొనుట పాపము, కొట్లాడుకొనుట పాపము. గనక ఇవన్నీ భయంకరమైన పాపములు. ఈ పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మొదట నీ సహోదరునితో సమాధాన పడి రమ్ము. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. సమాధానం లేకుండా పాపములు ఒప్పుకొనడం వలన పాప విమోచనము కలగదు. గనక మనము దేవుని ఎదుకు వచ్చిన మనము, దేవుడు పాపులను రక్షించుటకు వచ్చను, పాపముల నుండి విడిపించుటకు తను తానే శిలువ మీదుగా శ్రమలు పొందెను, గాయములు పొందెను. ఆయన గాయముల చేతనే మనకు స్వస్థత వచ్చింది. గనక హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, దేవ, ఎలాగను చూసినప్పుడు పూర్తిగా పాపులము,
సాటివారిని ప్రేమించలేని, సాటివారిని ఆదరించలేని, సాటివారి కొరకు ప్రార్థన చేయలేని పాపులము. దేవా, సాటివారి క్షేమాన్ని కోరుకోలేని పాపులము. ఇలా విస్తారమైన పాపములున్నవి. దేవా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని వాక్యములో సెలవిచ్చినట్లుగా నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని పవిత్రపరచుము. దేవా, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచుము. దేవా, నాయనా, పేతురు గారు నా తల కడుగు, నా కాళ్ళు కడుగు, చేతులు కడుగు అంటున్నట్లు దేవా, నీ వాక్యముతో మా హృదయాలు కడగండి, తలను కడగండి, అంతరంగము కడగండి. దేవా, పాపము లేకుండా పాపమనే మచ్చలు, హెచ్చుతగ్గులు, దేవా, పాపమనే మచ్చలు, హెచ్చుతగ్గులు, కులమనే మచ్చలు, భేదములనే మచ్చలు, అవిధేయత అనే మచ్చలు, అవినీతి అనే మచ్చలు, అబద్ధములనే మచ్చలు, దౌర్భాగ్య స్థితి అనేటువంటి దేవా పాపములన్నిటినీ దేవా నీవు కడిగి వేయండి, పరిశుద్ధపరచండి. ఈ పరిశుద్ధ ఆత్మతోని నడిపించండి. దేవానికి స్తుతులు స్తోత్రములు. స్తుతించుకుందాం. నన్ను తోడుకొచ్చిన తండ్రి స్తోత్రములు, నన్ను మోకరింపజేసిన తండ్రి స్తోత్రములు. నాకు నైనా నేను నా పాపములు ఒప్పుకొనడానికి సమయం ఇచ్చిన తండ్రి, నా అపరాధములను చెప్పుకొనడానికి సమయాన్ని ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు. ప్రభువా, ఇలాగ నీ మహాకృపను బట్టి, ఇలాగ ప్రభా నీ సన్నిధిలో మేము తోడుకొని వచ్చి మా పాపములు మేమే చెప్పుకొనడానికి నీవు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, నడిపింపును బట్టి, వృత్తాంతమును బట్టి స్తుతులు 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 స్తోత్రములు. యేసు నామమున స్తుతించుచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతించిన మనము తీర్మానం చేసుకుందాం. చేయనే చేయను తెలిసిన తప్పిదముల్, చేయనే చేయను చేయను ఎవ్వరు చెప్పిన గాని, చేయను నైజము చెప్పిన గాని, చేసెదను తండ్రి నీ చిత్తము చొప్పున, చేసెదను తండ్రి నీ చిత్తము చొప్పున, చేదుగనున్నను చేసి తీరెదను జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి. గనక తెలిసిన తప్పిదము చెయ్యను, తెలియని తప్పిదమైనను చెయ్యను అని తీర్మానము చేసుకోనండి. ఇక మీదట పాపములు చెయ్యను దేవా, ఇక మీదట అన్యాయములు చెయ్యను, ఇక మీదట ప్రభా అక్రమాలు చెయ్యను, ఇక మీదట ప్రభా అవినీతి జోలికి వెళ్ళను అని ప్రభు ఎదుట మోకరించిన మీరు తీర్మానము చేసుకోనండి. గనక తీర్మానము చేసుకోనండి. దేవా, ఇక మీదట ఎన్నడూ పాపము చెయ్యను, బ్రతికున్నంత కాలము పాపము చెయ్యను, బ్రతికున్న దినములు పాపము చెయ్యను, పాపము జోలికి వెళ్ళను, అపరాధాల జోలికి వెళ్ళను, అన్యాయాల జోలికి వెళ్ళను అని ఎవరి మట్టుకు వారే తీర్మానము చేసుకోనండి. వాక్యాన్ని బట్టి తీర్మానము, దేవుని పరిశుద్ధ ఆత్మ చేత తీర్మానం. గనక ఇక మీదట ఎన్నడు గనక దేవుడు పాపములు క్షమించి వేసెను, మరలా వాటి వైపుకు చూడకూడదు. కడగబడిన జీవి మరలా బరుదులో తొలితే పాపములోనికి వెళ్ళినట్లే. గనక ఒక్క వాంతికి చేసుకుని మరలా వెనకకి తిరిగితే పాపములోనికి వెళ్ళినట్లే. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు వెనకకు తిరిగి వెళుతున్నావా? వెనకకు తిరిగి వెళ్లకుండా ముందున్న మార్గాన్ని చూసుకొని గనక నీ జీవితాన్ని ప్రభువునకు అంకితము చేయడానికి మంచి సమర్పణ, మంచి తీర్మానము చేసుకుని గనక మంచి తీర్మానము, స్వార్థము లేని తీర్మానము, గనక మరి ఏ దాపెరకము లేని తీర్మానము గనక ఒకరు చేసుకుంటున్నారు గనక నేను చేసుకోవాలి నామకార్థమైన తీర్మానము, అలాంటివి కాకుండా పూర్ణ హృదయముతో తీర్మానము, పూర్ణ ఆసక్తితో తీర్మానం, పూర్ణ ఆత్మతో తీర్మానము చేసుకుని జీవించుటకు నిన్ను నీవు దృఢపరుచుకునుము, నిన్ను నీవు దృఢపరుచుకునుము, నీ అంతరంగమును దృఢపరుచుకునుము. నీ అంతరంగం ఎరిగిన దేవుడు, నీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు గనక నీవు ఓ యెఫ్తా తీర్మానము చేసుకుని వాక్యము చదివి ఉన్నాం గనక అబ్రహాము తీర్మానము చేసుకునెను, రూతు తీర్మానము చేసుకునెను గనక మరి నీ తీర్మానము ఏమై ఉన్నది? వారిని పోలి ఉన్నదా?
వారికి వ్యతిరేకముగా ఉన్నదా? ఓ విశ్వాసి ప్రశ్నించుకొని, వ్యతిరేకముగా ఉంటే దానిని మార్చుకొని ప్రభు వైపునకు తిరిగి గనుక విశ్వాసమును బట్టి పరిపూర్ణముగా తీర్మానము చేసుకుని జీవించడానికి నీ యొక్క హృదయాన్ని నిబ్బరపరుచుకొను. స్తుతించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, మోకరింపు చేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, స్థలం ఇచ్చిన తండ్రి, దేవా, పాపము జోలికి వెళ్లకుండా ఒక తీర్మానం చేసుకొని, అపరాధాల జోలికి వెళ్లకుండా ఒక తీర్మానం చేసుకొని, అన్యాయాల జోలికి వెళ్లకుండా ఒక తీర్మానం చేసుకొని, ఒక కట్టడి కలిగి, ఒక నియమము కలిగి, ఒక హద్దుబందులో జీవించడానికి దేవా, నువ్వు మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు 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 స్తోత్రములని స్తుతించండి దేవా. దేవా, ఈ 9వ నెల 5వ తారీఖు శుక్రవారం దినమందు నీవు మమ్మల్ని నీ సన్నిధికి నడిపించకపోతే మేము రాలేము. నీవు మోకరింపు చేయకపోతే మేము మోకరించలేము దేవా. మరి మా తండ్రి, మేము నీ సన్నిధిలోనైనా సరిగా ఉండలేము గనక దేవా, నీవు ఇచ్చిన ఈ యొక్క మహాకృపను బట్టి ఇలాగ తీర్మానము చేసుకుని జీవించడానికి నువ్వు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. యేసు నామమున స్తుతించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తనవు నాది దిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి దినములు క్షణములు దిసి కొనియవినిదు వినుతున్ ప్రవహింపజే యనుశక్తి నియోమి తనవు నాది కొనుమియో ప్రభువాని. అలాగా తీర్మానము చేసుకుని ఉన్న మనము అలాగే మోకరించి సమర్పించుకుందాం. దేవా, ఈ యొక్క మందిరాన్ని, స్థలమును నీకు సమర్పిస్తూ ఉన్నాం. మందిర పనులు నీకు సమర్పిస్తూ ఉన్నాం దేవా. మందిరానికి నైనా ఉన్న కొరతలు నీకు సమర్పిస్తూ ఉన్నాం దేవా. మందిర స్థలము రిజిస్ట్రేషన్ నీకు సమర్పిస్తున్నాం దేవా. ధన సహాయం నీకు సమర్పిస్తున్నాం. బోధివారు గోడ కట్టుకునే పనులు, పనిముట్లు, ధన సహాయం నీకు సమర్పిస్తున్నాం. మందిరానికి మెట్లు వేసుకోవాలి, ధనము, పనివారు పని సహాయము నీకు సమర్పిస్తూ ఉన్నాం. మందిరం పైన పెట్టుగోడ కట్టించుకోవాలి, నీకు సమర్పిస్తున్నాం దేవా. ఇనుము మరి తండ్రి, ఇటుకలు, సిమెంటు, ధన సహాయం పనివారికి సమర్పిస్తున్నాం దేవా. బాత్రూమ్ కట్టించుకోవాలి ప్రభా. ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఇనుము, ధన సహాయం పనివారికి సమర్పిస్తూ ఉన్నాం దేవా. రోడ్డు మీద నీళ్ళన్నీ మందిరం స్థలంలోనికి వస్తున్నాయి, వాటి తోలించుకోవాలి ప్రభా. నీకు సమర్పిస్తున్నాం. ధన సహాయం నీకు సమర్పిస్తున్నాం. అలాగే ప్రభా, మా రాకడ స్తోత్ర ఆలయ మందిర బిడ్డలందరినీ తండ్రికి సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబాలను నీకు సమర్పిస్తున్నామయ్యా. ఒక్కొక్కరు నీకు సమర్పిస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, పనిపాట్లు, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారము నాయన బిడ్డలందరినీ సమర్పిస్తూ ఉన్నాం దేవ. ఆత్మ ప్రేరేపణ దయచేసి తండ్రి, ఈ యొక్క మరి మా తండ్రి నాయన మరి మా ప్రభా, ఈ యొక్క నెలలో తండ్రి మొదటి మరి మా ప్రభా శుక్రవారం ఉపవాస ప్రార్థనలు తండ్రి నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఏకీవించిన బిడ్డలు నీకు సమర్పిస్తూ ఉన్నాం దేవ. మా బెతెస్తా సస్యాలు సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా నాయన మా వర్కింగ్ కమిటీ యాజకులన్నీ సమర్పిస్తున్నాం. కుటుంబాలు, సంఘములకి సమర్పిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి జరగనున్న మీటింగులు దేవ 10-11 తారీఖులు మీటింగులకి సమర్పిస్తూ ఉన్నాం. 24-25 తారీఖులు మీటింగులకి సమర్పిస్తూ ఉన్నాం. వచ్చే నెల 9-10 తారీఖులు మీటింగులకి సమర్పిస్తూ ఉన్నాం దేవ. స్తోత్రములు తండ్రి. వచ్చిన వారందరినీ సమర్పిస్తూ ఉన్నాం
దేవా మాకు ఇచ్చిన నాయన సేవ బిడ్డలందరినీ నీకు సమర్పిస్తాను. కాటికలో ఉన్న బిడ్డలకి సమర్పిస్తున్నాం దేవా. కాటికలో నూతన ఆరాధన స్థలము నీకు సమర్పిస్తున్నాం. అలాగే ప్రభా చెన్నెళ్ళ క్రాసులో ఉన్న బిడ్డలకి సమర్పిస్తున్నాం. యాదగిరిలో ఉన్న బిడ్డలు, చిత్తాపూర్ ఆనేశ్వర్లో ఉంటున్న బిడ్డలు, హైదరాబాద్ బెంగళూరులో ఉంటున్న బిడ్డలు అందరినీ సమర్పిస్తూ ఉన్నాను. బలహీనులన్నీకి సమర్పిస్తున్నాం దేవా. బలవంతులన్నీకి సమర్పిస్తున్నాం. చదువుకునే బిడ్డలన్నీకి సమర్పిస్తున్నాం. ఉద్యోగాలు చేసే బిడ్డలన్నీకి సమర్పిస్తున్నాం దేవా. ఇలాగ ప్రభువా నాయన బిడ్డలందరినీ నాయన కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు అందరినీ నీకు సమర్పించుకుంటున్నాం దేవానికి స్తుతులు స్తోత్రములు. మా అన్నదమ్ములు దేవా మాకిచ్చినటువంటి నాయన అన్నదమ్ములు, భార్యలు, బిడ్డలు ప్రభా నాయన తమ్ముళ్ళు, భార్యలు, బిడ్డలు, రక్త సంబంధులు నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఇలాగ నాయన దేవా దీనుండి తండ్రి నాకు ఇచ్చిన భార్యను, బిడ్డను నీకు సమర్పిస్తున్నాను. అలాగ ప్రభా ప్రాణము, శరీరం, అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నోరు దేవా ఈ అవయవాలన్నిటినీ సమర్పించుకుంటున్నాను గనక మోకరించిన మీరు ప్రభువునికి సమర్పించుకోనండి. మీ కుటుంబములు ప్రభువునకు సమర్పించుకోనండి. మీ కుమారులను ప్రభువునకు సమర్పించుకోనండి. మీ కుమార్తెలను గనక మీకు ఇచ్చిన గృహాన్ని, పాడి పశువు సమస్తమును, కలిమి లేమి, బాధ, బరువు, కష్టాలు, నష్టాలు ప్రభువునకు సమర్పించుకోనండి. ఆరోగ్యము, అనారోగ్యము, కష్టాలు నీకు సమర్పిస్తున్నామని సమర్పించుకోనండి గనక మరి ప్రార్థన అంశాలు సమర్పించుకోనండి. ప్రార్థన అంశాలు సమర్పించుకోనండి. ఎవరి మట్టికి వారే ప్రార్థన అంశాలు సమర్పించుకోనండి దేవా. స్తోత్రములయ్యా. నా కుటుంబానికి సమర్పిస్తున్నానయ్యా. నా భర్తను, నా భార్యని సమర్పిస్తున్నానని, నా కుమార్తెని నాకు సమర్పిస్తున్నానని సమర్పించుకోనండి. మీ ప్రార్థన అంశములు, మీకున్న ఆటంకములు, మీకున్న శోధనలు, మీకున్న రుణములు, మీకున్నటువంటి బలహీనతలు ప్రభువునకు సమర్పించుకోనండి. మీకున్న శత్రు శోధన గనక మీరేం ఆశిస్తున్నారు, మీరేమి కోరుకుంటున్నారు గనక ప్రభువునకు సమర్పించుకోనండి గనక ప్రభువా నీవిచ్చిన పరిశుద్ధ లక్షణములు, పరిశుద్ధ జీవితమును దేవానికి సమర్పించుకుంటున్నాం. మా బలహీనత, మా బరువు దేవా, మా యొక్క శక్తినంతటి నీకు సమర్పిస్తున్నాం దేవా. మా దేశమును, మా దేశక నాయకులను, పాలకులను, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, పాఠశాలలు, వైద్యశాలలు, న్యాయస్థానములు అందరినీ సమర్పిస్తున్నాం దేవా. మరి అన్ని వృత్తుల్లో ఉంటున్న వారిని సమర్పిస్తున్నాం. అన్ని నాయన బాధల్లో ఉంటున్న రోగులన్నీ సమర్పిస్తూ ఉంటున్నాం దేవా. నాయన మరి మా తండ్రి భార్యాభర్తల మధ్య పేసీలతో ఉంటున్న వారిని సమర్పిస్తున్నాం దేవా. నాయనా నీకు స్తుతులు స్తోత్రములు. నా కుటుంబాన్ని నీకు అప్పగించినప్పుడు నువ్వు కాపాడే దేవుడు. నా కుటుంబానికి సమర్పించినప్పుడు నువ్వు రక్షించే దేవుడు దేవా. నా కుటుంబానికి సమర్పించినప్పుడు తండ్రి కాపాడి సంరక్షించి స్వస్థపరిచే దేవుడు అని ప్రభు వైపు చూస్తూ మీ కుటుంబాలని ప్రభువునకు, రక్షణ లేని వారికి రక్షణ, విశ్వాసము లేని వారికి విశ్వాసము, పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత గనక నీవు అమర్చిపెట్టే దేవుడు అని సమర్పించుకోనండి. మీ అవయవాలు, మీ చేతులు, మీ కాళ్ళు, మీ కళ్ళు, మీ చెవులు, మీ నోరు ప్రభువునకు సమర్పించుకోనండి. అవి ప్రభువు వాటిని ప్రతిష్ఠ చేసుకును తన పని కొరకు ప్రతిష్ఠ చేసుకును గనక దేవా నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఇట్లు సమర్పించుకొనడానికి దేవా నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. వివాహము కానున్న పురుషులు బిడ్డలున్నారు, వివాహము కానున్న స్త్రీలు బిడ్డలున్నారు. తగిన సమయమందు తండ్రి దీవించు వర్ధలు చేయమని సమర్పిస్తూ ఉన్నాం దేవా. నీకు స్తుతులు స్తోత్రములు. ఎలాగ నీకు సమర్పించుకొనడానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు. స్తుతించిన మనము
దేవా ఇటు స్తుతించడానికి మాకు సమయం ఇచ్చిన తండ్రి, సమయం ఇచ్చిన తండ్రి, స్థలం ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. గనుక స్తుతించుకొనండి. ఈ యొక్క 9వ నెలలో 5వ తారీఖు నందు నీవు నన్ను తోడుకొచ్చిన దేవా స్తోత్రములు. నీవు నన్ను మోకరింపజేసిన తండ్రి స్తోత్రములు. నీవు నన్ను బలపరిచిన తండ్రి స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఇంతటి గొప్ప సమయాన్ని దీవెనకరముగా నీవు నాకు అనుగ్రహించినందుకు స్తుతులు 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 స్తోత్రములని స్తుతిస్తూ యేసు నామమున స్తుతించుచున్నాము తండ్రి. ఆమేన్. కావలసిన వేళ కనబడగలవు, ఇక కావలసిన వేళ కనబడగలవు. ఏవి అడిగిన వానినిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమి కొదువా నాదుడుండా. గనుక అంశ ప్రార్థన 5వదిగా అంశ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. దేవ, అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతానని సెలవిచ్చిన మా తండ్రి, దేవ ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి. ప్రార్థన ద్వారానే సఫలమవుతాయి అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, దేవ మేము ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా, మేము మోకరించలేకపోతున్నాం ప్రభువా. శరీర బలహీనతలను బట్టి, శరీర ఒత్తిడులను బట్టి, దేవ బలహీనతలను బట్టి మోకరించలేకపోతున్నాం. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధమేనని సెలవిచ్చిన తండ్రి, దేవా బలపరిచే దేవా స్తోత్రం, ఆత్మనిచ్చే తండ్రి స్తోత్రములు. దేవా దీవించుము, ఆశీర్వాదించుము, వర్ధలు చేసి నీ నామ ఘనత కొరకు తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. స్తుతులు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనములు ప్రభువా. నాయన దీవించుము, ఆశీర్వాదించుము ప్రభువా. ఇదిగో నాయన మా బైబిల్ మిషన్ను దీవించండి, ఆశీర్వాదించండి దేవా. మరి నీ దాసుని ఏర్పాటు చేసుకొని నీవే 1938వ సంవత్సరం బయలుపరిచి దేవా స్థాపింపచేసి నాయన వృద్ధి చేసి ప్రభువా, అంచెలంచెలుగా తండ్రి గుంటూరు పట్టణమునకు, బేతేలు గృహమునకు నడిపించి దాసుని ద్వారా నైనా గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి స్తోత్రములు. దేవ, ఎక్కడ లేని బోధలు, ఎక్కడ లేని ప్రార్థనలు, ఎక్కడ లేని గొప్ప సన్నిధి దేవా నేర్పించి నీ దాసుని ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి స్తోత్రములు. దేవా, మరి మా ప్రభా బైబిల్ మిషన్ దీవించండి, వృద్ధి చేయండి దేవా. నీ నామ ఘనత కొరకు వాడుకోనండి ప్రభా. స్తుతులు స్తోత్రములు నాయన. మరి మా తండ్రి ఇంకా అనేక నాయన దేశాలకు వెళ్ళినట్లుగా దీవించండి. నేటికి 18 దేశములలో బైబిల్ మిషన్ పరిచారకులు ఉన్నారని దేవా మరి వింటున్నాం. దీవించండి, వృద్ధి చేయండి, ఇంకా అనేక దేశాల్లోనికి నడిపించండి, అడ్లాన్ని తొలగించండి, విద్యావంతులను నడిపించండి తండ్రి స్తోత్రములు. అలాగే నాయన బైబిల్ మిషన్ స్వాస్థ్యములను కాపాడండి దేవా. బైబిల్ మిషన్కు నాయన నీవే నాయకుడిగా, బోధకుడిగా ఉండి దీవించి వర్ధలు చేయండి. మా బైబిల్ మిషన్కి ఇచ్చిన వారు నాయన మరి మా ప్రభా గవర్నింగ్ బాడీ అయ్యగారుల అమ్మగారులను దీవించండి దేవా. మరి సెక్రటరీ అయ్యగారు, జాయింట్ సెక్రటరీ అయ్యగారుల అమ్మగారుల సంఘములు దీవించండి దేవా. మా వైస్ ప్రెసిడెంట్ అయ్యగారిని అమ్మగారి బిడ్డల సంఘములు దీవించండి దేవా. మా ప్రెసిడెంట్ అయ్యగారిని దీవించండి అయ్యా. పరిశుద్ధ ఆత్మతో నడిపించండి. బైబిల్ మిషన్ ఇంకా వృద్ధిలోనికి నడిపించడానికి దేవా నీ దాసుని ఇంకా ఘనముగా ఆత్మతో నింపి నడిపించండి నైనా, వరములతో నింపి నడిపించండి. మా ప్రెసిడెంట్ అమ్మగారు, కన్వీనర్ అమ్మగారిని కూడా దీవించండి అయ్యా. నైనా ఆత్మశక్తితో నింపి నడిపించండి. ఇరువురు బిడ్డలను దీవించి ఆశీర్వాదించి వరదలు చేయండి. బేతేలు గృహమునకు నాయన నీ కాపుదల దయచేయండి దేవా. నీ ఆత్మ సహాయము దయచేయండి. వృద్ధురాలు ప్రభా లలితమ్మ గారిని దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి దేవా. బేతేలు గృహవాసులందరూ దీవించండి, ఆశీర్వాదించండి. మా కర్ణాటక వర్కింగ్ కమిటీ వారందరిని దీవించండి దేవా. నూతన స్థలములో సేవ చేయడానికి ప్రేరేపించండి దేవా. మరి మా తండ్రి కుటుంబములు, సంఘములను దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే ప్రభా
నైనా ఈ నెల 10, 11 తారీఖులు జరగనున్న సభలను దీవించండి, ఆశీర్వాదించండి, మంచి వాతావరణం దయచేయండి. అలాగే ఈ నెల 24, 25 తారీఖులు జరగనున్న సభలను దీవించండి, ఆశీర్వాదం వరదలు చేయండి. అలాగే ప్రభువా నైనా వచ్చే నెల 10వ నెలలో జరగనున్న సభలను కూడా, అంచనాల క్యాంప్ సభలను కూడా దీవించండి, ఆశీర్వాద వరదలు చేయండి. అలాగే ప్రభువా మాకు ఇచ్చిన బెతెస్దా సస్యాలను దీవించండి అయ్యా. మంగళవారం ప్రార్థన వృద్ధి చేయండి, సోమవార ప్రార్థనలు వృద్ధి చేయండి, అనేకం తోడుకురండి. సస్యాల సంఘమును దీవించండి, సమర్పణ కుటుంబాన్ని దీవించండి. సస్యాలు నాయన పనులంటే ఇంకా వృద్ధి చేసి నడిపించండి. ఈ నెలంతా అక్కడే ఉండి నాయన పరిచర్య చేస్తున్న దాసుని కుటుంబాన్ని సంఘమును దీవించము, ఆశీర్వాదించము. అలాగనే ప్రభువా నాయన మాకు ఇచ్చిన పరిచర్యను దీవించండి అయ్యా. కార్తీక గ్రామంలో ఉంటున్న బిడ్డలను దీవించండి, చనల క్రాసులో ఉంటున్న బిడ్డలను దీవించండి. నైనా యాదగిరి, సీతాపూరు, ఆనేశ్వర్లో ఉంటున్న బిడ్డలను దీవించండి. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిన బిడ్డలను దీవించండి. దేవా మా యొక్క నాయన మరి మా తండ్రి బసవన్న క్యాంపులో ఉన్న సంఘ బిడ్డలను దీవించండి. దేవా మరి భార్య భర్తను దీవించండి అయ్యా. నైనా కుమారుడు కుమార్తెను దీవించండి అయ్యా. నైనా బిడ్డలని ప్రభా దీవించండి ఆయన, ఆత్మతోనే నడిపించండి. బలహీనత దూరపరచండి ఆయన, బలపరచండి, స్వతపరచండి, ఆరోగ్యం దయచేయండి. దేవా నీ నామ ఘనత కొరకు వాడబడ్డకు సహాయం చేయండి. దేవ అంతరంగ మెరుగిన దేవుడు తండ్రి నాయనాని ఒక్కొక్కరిని పని నిమిత్తమై వాడుకోనండి. ప్రార్థన చేసే పాత్రలుగా చేయండి. దేవ ప్రార్థనతో నాయన ధూపం వేసే బిడ్డలుగా సిద్ధపాటు చేయండి. నైనా హృదయములో ప్రభా నైనా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ దయచేయండి. దేవ నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని సెలవిచ్చినట్లుగా దీవించండి, ఆశీర్వాదించండి అయ్యా. వర్ధలు చేసి నడిపించండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నేను ఆమె ఘనత కొరకునైనా ఒక్కొక్కరిని వాడుకోనండి, మహిమ పొందండి. దేవానైనా స్తోత్రములు. సంఘ బిడ్డలందరూ దీవించండి అయ్యా. శరీర బలహీనతలు బతికించి వేయండి. దేవ ఆత్మతో నింపి నడిపించండి. మోకాళ్ళ ప్రార్థన నేర్పించండి. దేవ సన్నిధిని నేర్పించండి. సన్నిధి చేసే అలవాటును బిడ్డలకు నేర్పించండి. మోకాళ్ళు వేసే అనుభవాన్ని బిడ్డలకు నేర్పించండి. దేవా స్తోత్రములు. దేవాని పరిశుద్ధ ఆత్మ ద్వారా కార్యములు జరిగించుటకు బిడ్డలతో మీరు ఉండండి, నడిపించండి అయ్యా. నైనా సోమరితనము తీసివేయండి, పిసినరితనము తీసివేయండి, బలహీనత తీసివేయండి, కోపము తీసివేయండి, ద్వేషాలు తీసివేయండి, మచ్చలు మరకలు తీసివేయండి. దేవ నాయన హెచ్చించుకునే విషయాలు తీసివేయండి. దేవ తగ్గించుకునే విషయాలు భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయండి. నాయన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వాదించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. దేవ ఆరోగ్యము దయచేయండి. నేను ఆమె ఘనత కొరకు వాడుకోనండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు. నాయన చదువుకుంటున్న బిడ్డలు దీవించండి, మరొక మెట్టు ఎక్కించండి. దేవా వివాహానికి సిద్ధపడిన బిడ్డలు స్త్రీలను పురుషులను దీవించండి. వారి వారి వరుసల్లోనైనా మరి వరులైన వారికి వధువులను, వధువులైన వారికి వరులను సిద్ధపాటు చేయండి. దేవా స్తోత్రం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సిద్ధపాటు చేసి నడిపించండి. నైనా రుణాల్లో ఉన్న వారికి రుణాలు తీర్చుకోవడానికి సహాయం చేయండి. దేవా దీవించుము, ఆశీర్వాదించుము. దేవా నీ కృప చూపించుము ప్రభువా. నాయనా మరి మా తండ్రి నీ ఆత్మ సహాయము ద్వారా దీవించుము. దేవా ఈ ఉపవాస ప్రార్థన వృద్ధి చేయండి. దేవా అనేక బిడ్డలను తోడుకురండి. నేను ప్రార్థన చేయాలనేటువంటి ప్రేరేపణ బిడ్డల్లో కలిగించండి. దేవా మరి మా తండ్రి పను లేకపోయినా ఇంటికాడ ఉన్న తండ్రి మందిరం రాలేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఇంటికాడే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళవాలని కొంతమంది అనుకుంటున్నారని దేవ సైతాన్ని ఎదిరింపుల పుస్తకాలు చదువుకుంటున్నాం. దేవస్తోత్రం అట్టి నాయన అభిప్రాయం తీసివేయండి తండ్రి. నాయన బిడ్డలను తోడుకుని రండి. దేవా నీ సన్నిధిలో ఉంటే ఎచ్చగా ఉంటారు, నీ సన్నిధిలో ఉంటే బలం వస్తుంది, నీ సన్నిధిలో ఉంటే ధైర్యం వస్తుంది, నీ సన్నిధిలో ఉంటే స్వాదనలు ఓడించడానికి శక్తిని ఇస్తున్నావు కనుక దేవా దీవించు, ఆశీర్వాదించు, వరదలు చేసి నడిపించండి. అలాగే ప్రభువా నాయన స్తోత్రములయ్యా. నాయన మా మందిరాన్ని దీవించండి ప్రభువా. నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నాయన మరి మా తండ్రి నాయన అందరము ప్రభువా నాయన బలహీనులమే, నీవు బలవంతుడైన దేవుడు తండ్రి. దేవా స్తోత్రములయ్యా. నాయన మందిరానికి కొరతలున్నాయి, సహాయం చేయండి ప్రభువా. ఎక్కడ నుండి సహాయం వచ్చును దేవా, నీ వద్ద నుండే సహాయం వచ్చును. నీ కృప లేనిదే ఎవరేం చేయలేము. దేవా స్తోత్రములయ్యా. నాయన మరి మా తండ్రి బోధివారిని గోడ కట్టుకోవడానికి విస్తారముగా ధన సహాయం అవసరం. దేవా నీవే ఆత్మ సహాయం ద్వారా బిడ్డల్ని ప్రేరేపించి తండ్రి నైనా నీవు నీ చిత్తాన్ని జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం.
నాయన వస్తువులను ధన సహాయం పనిముట్లను సిద్ధపాటు చేయండి, పనివారిని సిద్ధపాటు చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా నాయన స్తోత్రములు, నాయన మందిరమునకు పైకి మెట్లు వేసుకోవాలి నాయన, ధన సహాయం చేయండి, పనిముట్లు దేవా మరి పనివారిని సిద్ధం చేసి నడిపించండి. దేవానికి స్తుతులు స్తోత్రములు, దీవించు ఆశీర్వాదించు వర్ధలి చేయండి. నేను ఆమె ఘనత కొరకు వాడుకోనమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మందిరం పైన పెట్టుకోడు కట్టించుకోవాలి, ఇటుకలు సిమెంటు ఇసుక పనివారు ధన సహాయం అవసరం ప్రభా సిద్ధపాటు చేసి నడిపించండి. దేవ రూముల పైన కొంత సిమెంట్ వేసుకోవాలి, కంకర వేసుకోవాలి నాయన, ఇసుక సిమెంట్ ధన సహాయం ఇచ్చి నడిపించండి. ద్వారం తెరవండి నాయన, నీకు స్తుతులు స్తోత్రములు. అలాగే నాయన బాత్రూమ్ కట్టించుకోవాలి ప్రభా, కృప చూపించండి నాయన, ధన సహాయం ఇచ్చి నడిపించండి ప్రభా, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. నాయన మరి మట్టి తోలించుకోవాలి, ధన సహాయం చేయండి, పనివారిని సిద్ధం చేసి నడిపించండి. దేవా స్తోత్రములయ్యా. నాయన నీ కృప లేనిదే మేమేం చేయలేము తండ్రి, సమస్తమును నీవే నాయన కృప చొప్పున జరిగించే దేవుడు గనక నాయన మేము మానవులం ప్రభా. నాయన మేము అడిగినవి తండ్రి మానవుల యొద్ద ఎవరి యొద్దైనా అడిగితే నాయన మేము అడిగినంత ఇవ్వలేరు ప్రభా, ఎవరు నాయన నువ్వు ప్రేరేపిస్తే నాయన ఇవ్వగలరయ్యా. బిడ్డలని ప్రేరేపించి నాయన ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఇవ్వలేని బిడ్డలకు ప్రేరేపణ దయచేయండి. దేవ నీకు స్తుతులు స్తోత్రములు నాయన, దీవించు ఆశీర్వాదించి వర్ధలు చేసి నడిపించండి. దేవా ఈ ఉపవాస ప్రార్థన దీవెనలనైనా బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన మా గ్రామంలో సంటి బిడ్డలు దీవించండి, గర్భిణీ స్త్రీలు దీవించండి అయ్యా, సుఖప్రస్థాన్ని గ్రహించండి, వృద్ధులను దీవించండి, స్వస్థపరచండి. దేవా స్తోత్రములు. అలాగే నాయన బలహీనము కిడ్నీ బలహీనముగా వారిని స్వస్థపరచండి నాయన, షుగర్ బీపీ ఎక్కువ తక్కువైన వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే నాయన మరి మా తండ్రి ఆటో అటాక్తో ఉన్న బిడ్డలను ముట్టాన్ని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. దేవ విరిగిన శల్యములు సరిగా చేసేందుకు కరుకమైన ధ్వనిని రానియని సెలవిచ్చినట్లుగా దేవ అటు వారిని స్వస్థపరచండి నాయన. మరి మా మెడదబాబు బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నైనా. గుండె బలహీనత కలిగిన వారు స్వస్థపరచండి నైనా. చెవు బలహీనత కలిగిన వారిని ముట్టండి, స్వస్థపరచండి నైనా. మరి మా అజీర్తులు బలహీనత కలిగిన వారిని స్వస్థపరచండి నైనా. లివర్ బలహీనత కలిగిన వారిని స్వస్థపరచండి. దేవా స్తోత్రములు నైనా. మరి మా కిడ్నీ బలహీనత కలిగిన వారిని స్వస్థపరచండి నైనా. శరీరంలో రక్తము తక్కువ ఎక్కువగా నైనా మరి మా ఉండి బలహీనతకు పడుతున్న వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే నైనా టైఫాయిడ్ డెంగీ మలేరియా వైరస్ జ్వరాలతో పీడింపడుతున్న వారిని దేవా దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభువా నైనా మరి మా తండ్రి చాలామంది నైనా మందు తాగే కుటుంబాలు నైనా బలహీనమైపోతున్నవి. దేవా స్తోత్రములైనా. మరి మా నైనా ధనాన్ని వ్యర్థము చేసుకుని జబ్బులు రోగాలు తెచ్చుకుంటున్న బిడ్డలకు మీరు కనబడి మాట్లాడండి. దేవా నాయన మత్తు పానీయము నుండి బిడ్డలను విడిపించండి నాయన. యవనస్తులు మరి మా అదే పని మీద ఉంటున్నారు, విడిపించండి నాయన. వృద్ధులు మరి మా అనేకులు తండ్రి ఆ మందు తాగినైనా అనారోగ్యం తెచ్చుకుంటున్నారు, ఆయుస్సు తగ్గించుకుంటున్నారు. దేవా బిడ్డలందరూ దీవించండి అయ్యా, మీరు కనబడి మాట్లాడి ఆ దురవస్థ నుండి బిడ్డలు విడిపించండి. ఇంకా మంది మరి మా నాయన పేకాట జోజాలకి నాయన పంద్యాలకి అటు వాటికి అలవాటు పడిన బిడ్డలను నాయన అలవాటు నుండి విడిపించండి నైనా. వ్యభిచారమునకు అలవాటు పడిన బిడ్డలను విడిపించండి. దుర్మార్గమైన లక్షణాలు దొంగతనము చేసే బిడ్డలను విడిపించండి. దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా. మరి మా మారు మనసు లేని బిడ్డలకి నైనా మారు మనసు దయచేయండి దేవా. మరి మా తిరుగుబాటు చేసే బిడ్డలను దీవించండి ఆయన. తిరుగుబాటు నాయన చేయకుండా నాయన మంచి హృదయం కలిగి మంచి మనసు కలిగి దేవా జీవించడానికి నీ సహాయం అందుకున్నట్లు సహాయం చేయండి దేవా. దీవించండి స్తుతులు స్తోత్రములయ్యా. గనక నాయన స్తోత్రములు తండ్రి నాయన. డాక్టర్లకి తెలియని జబ్బులతో ఉన్నవారు ఉన్నారు, మందులకు తగ్గని జబ్బులు కలిగిన వారు ఉన్నారు దేవాటి వారిని దీవించండి అయ్యా. నేను ఆమె ఘనత కొరకు నాయన నీవు స్వస్థపరచు నాయన, ఆరోగ్యం దయచేయి నాయన. బిడ్డలందరినీ వాడుకోనండి తండ్రి, స్తుతులు స్తోత్రములు. అలాగే నాయన భార్య భర్తల మధ్య పేసులు కలిగిన వారు ఉంటున్నారు నాయన. భార్య ఒక చోట భర్త ఒక చోట ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. దీవించమనైనా సమాధానపరచుము దేవా. భార్యాభర్తల ఐక్యత కలిగి నాయన ఏకత్వము కలిగి కుటుంబం నాయన కలిగి ప్రేమతో నాయన ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించడానికి సహాయం చేయండి దేవా. దీవించండి, ఆశీర్వాదించండి
నాయన యవనస్తులు యువత యువకులు ప్రభు అనేకులు ఫోన్ల ద్వారా చెడిపోతున్నారయ్యా. నాయన చూడకూడనివి చూసి నాయన చెడిపోతున్నారు, వినకూడని విని చెడిపోతున్నారు. దేవా నాయన దొంగతనాలకు పాల్పడుతున్నారు, అన్యాయాలకు పాల్పడుతున్నారు, తల్లిదండ్రులను హింసిస్తున్నారు. నాయన వారికి కావలసినది ఇవ్వకపోతే వారు ఏమైనా చేస్తున్నారయ్యా. అటు దౌర్భాగ్య స్థితిలో ఉన్న బిడ్డలను విడిపించండి అయ్యా. తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలుగా చేయండి, తల్లిదండ్రులు సంరక్షించే బిడ్డలుగా చేయండి. దేవా నీ కాపుదల దయచేయండి ప్రభువా. నాయనా నీ కాపుదల ఇచ్చి నడిపించండి. కుటుంబాలకు శాంతి సమాధానము దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా నీకు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నాయనా ప్రతి పనిని దీవించుము నాయన, ప్రతి ఒక్కరిని దీవించుము ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరు కనబడి మాట్లాడండి. దేవా సైతాను శోధనలో ఉన్నవారు, దుష్ట శక్తులతో పీడింపడుతున్నవారు, దేవా మరి మా తండ్రి ఇంకా ప్రభా మరి మా తండ్రి నాయనా మరి మా తండ్రి చేతబడితనములతో నాయన పీడింపడుతున్నవారు, అపవిత్ర ఆత్మల చేత పీడింపడుతున్నవారు, అన్యాయాలకు పాల్పడుతున్నవారు, దుర్మార్గాలకి పాల్పడుతున్నవారు, దేవ ఇటు బిడ్డలందరిని దీవించండి అయ్యా. మీరు కనబడి మాట్లాడి మంచివారిగా చేయండి ప్రభువా, మంచివారిగా చేయండి నాయన. మంచి హృదయం కలిగిన వారిగా నడిపించండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములయ్యా, ఆయనకి వందనములు ప్రభా. మా గ్రామ ప్రజలందరినీ దీవించండి, అలాగే మా రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి అయ్యా. నాయన మరి మా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నీ స్వాధీనములో నాయన పాపమనే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించండి. బాధలనే మందస్థితిలో ఉన్న వారికి నాయన మేలు దయచేయండి. దేవా నాయన స్తోత్రములు. హాస్పిటళ్లను దీవించండి అయ్యా. డాక్టర్లో మీరుండి మంచి వైద్యం జరిగించడానికి కృప చూపించండి. దేవా న్యాయస్థానములు దీవించండి నాయన మరి మా ప్రభా. నాయన నీవే న్యాయస్థుడిగా ఎవరికి న్యాయం చేయాలో వారికి న్యాయం చేయుటకు జరిగించండి, దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే ప్రభా నాయన మరి మా తండ్రి నాయన హాస్పిటల్ రోగులు నాయన ఎంతోమంది లక్షలాది వేల కొలది నాయన బలహీనులుగా ఉన్న బిడ్డలందరినీ ముట్టండి, స్వతపరచండి. ఔషధాలు దీవించండి, ఆశీర్వాదించండి అయ్యా. అయినా స్తోత్రములు ప్రభా. ఎలాగున మరి మా తండ్రి నాయన వర్షాలు ఎక్కువైపోతున్నాయి నాయన దేశమంతా ప్రభా. నాయన సుమారుగా నాయన 265 దేశాల్లో సుమారుగా మరి మా తండ్రి 60-70% వర్షాలే ఉన్నవి. దేవా ఇండ్లు మునిగిపోతున్నవి, కొండలు నైనా కదిలి జారిపోయి నైనా ఊర్ల మీద ఇండ్ల మీదకి నైనా వచ్చివేస్తూ ఉన్నవి. అలాగే చాలామంది చనిపోతున్నారు నైనా. పశువులు మనుషులు కనబడట్లేదయ్యా. నైనా నామరూపం లేకుండా అయిపోతున్నారు ప్రజలు. దేవా తుఫానులు వస్తున్నవి, భూకంపాలు వస్తున్నవి, ప్రాణాలనైనా నష్టపోతున్నాయి బిడ్డలనైనా. నైనా మీరే తండ్రి నైనా అట్టి ప్రభ ఇరకాటంలో ఉన్న బిడ్డలందరినీ కాపాడండి అయ్యా. వర్షాలు ఎక్కడ లేవు అక్కడ వర్షాలు ఇచ్చి నడిపించండి. పాపం విస్తరించింది నైనా, అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ చల్లారిపోయినది. దేవా ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి నాయన కుట్ర కుతాంతరాలతో కలిగి ఉంటున్నారయ్యా. అటు ప్రజలకు నైనా మంచి చేయాలి, మానవత్వముతో నైనా మంచి జరిగించాలి, మంచిగా ఉండాలని తలంపు దేవ అందరిలోనూ కలిగించండి. దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా. నైనా వాతావరణాన్ని స్వాధీనములు ఉంచుకోండి. నైనా ప్రయాణం చేసే బిడ్డలను కాపాడండి. దేవ అనేకులు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దేవా మరి మా పొరపాటు బిడ్డలకు సమాధానము దయచేయండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇచ్చి నాయన కాపుదల అనుగ్రహించమని. నైనా కొంతమంది అయితే ప్రభా మరి నైనా సూసైడ్ చేసుకుంటున్నారు, నైనా మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాలు ఎక్కువైపోయి కుటుంబంలో నైనా బాధలు ఎక్కువైపోయి అనుకున్నది నెరవేరక నైనా కొంతమంది చనిపోతున్నారయ్యా. అటు వారందరి నుండి ప్రభువా నైనా అటు వారందరినీ దీవించండి అయ్యా, కాపాడండి, సంరక్షించండి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా మానవ జాతి అంతటిని దీవించండి, అన్ని ప్రాంతాల వారిని దీవించండి, ఆశీర్వాదించండి అయ్యా. ఇదిగో నైనా మా రాష్ట్ర ప్రభ నైనా మరి మా తండ్రి నైనా మరి మా ప్రభ నైనా దీవించండి, ఆశీర్వాదించండి. నాయకులు, పాలకులు, మంత్రులు నైనా అన్ని వృత్తుల్లో ఉంటున్న వారందరిని దీవించండి. న్యాయమైన పద్ధతిలో నైనా ఉద్యోగాలు చేయడానికి సహాయం చేయండి. లంచాలకి నైనా దౌర్జన్యాలకి ప్రభ అక్రమాలకి పాల్పడకుండా నీ కాపుదల దయచేయండి.
అలాగే ప్రభువా నాయన మందిరములకు సంఘములకు నీ కాపుదల దయచేయండి. అన్ని మతాలు కులాలు వారిని దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే ప్రభువా నాయన నీకు స్తుతులు స్తోత్రములు. మరి రాష్ట్రము నైనా మరి మా ప్రభువా మా కర్ణాటక రాష్ట్రము బెంగళూరు నైనా మరి ప్రాంతములోనైనా విద్యార్థులైనటువంటి బిడ్డలకు నైనా మరి అనేకులకు హార్ట్ అటాక్ వస్తున్నదని తెలియజేశారు. ఆ బిడ్డలందరినీ తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. ఎవరు ప్రాణ నష్టం ఆకస్మిక మరణాలు జరగకుండా కాపాడమని తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. నాయనా మేము చేయలేని ప్రార్థనలు ఇంకా ఎన్నో ఉన్నవి దేవా. ప్రార్థనలన్నిటిని దీవించి ఆశీర్వాదించి నెరవేర్పు దయచేయండి. నాయన ప్రార్థించబోయే నీ బిడ్డలకు కూడా ఆత్మ సహాయం అందించి దేవా వర్ధలు చేయమని నీ నామ ఘనత కొరకు వాడుకోనమని తండ్రి నాయన ప్రార్థిస్తుంటున్నాం. ఈ మా ప్రార్థనలు ఇలాగ ప్రార్థన చేయడానికి మాకు సమయం ఇచ్చిన తండ్రి, ఇలా ప్రార్థన చేయడానికి ద్వారము తెరిచిన తండ్రి, ఇలా ప్రార్థనలోనికి రావడానికి సహాయం చేసిన తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు. ఈ మా ప్రార్థనలు స్తుతులు యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేయండి, ప్రార్థన చేయండి.